రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో 5గురు గల్లంతయ్యారు. అందులో 4 మృతి చెందగా మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక సరస్వతి అమ్మవారి దర్శన నిమిత్తం హైదరాబాద్ లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18 మంది భక్తులు వెళ్లారు. ఇక స్నానం కోసం నదిలోకి యువకులు దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీట మునిగారు. ఇక వెంటనే పోలీసులు గజ ఈతగాళ్లతో స్పాట్ కు చేరుకుని గాలింపులు చేపట్టారు. రాకేష్, వినోద్, మదన్, రితిక్ మృతదేహాలు లభ్యం కాగా మరో యువకుడు భరత్ ఆచూకీ లభించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, బాసర వద్ద గోదావరి నదిలో నీట మునిగిన యువకుడి ఆచూకీ లభ్యమైందా? అప్డేట్స్ ఏంటి? రాధిక, బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 5గురు మరణించారు. 5గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ లోని బేగం బజార్ కు చెందిన వారని అధికారులు వెల్లడించారు. వీరు రాజస్థాన్ కు చెందిన 3 కుటుంబాలు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాయి. దాదాపు 18 మంది బాసరలోని సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా 5గురు గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వారిలో మృతులు రాకేష్ 17 సంవత్సరాలు, వినోద్ 18 సంవత్సరాలు, రుతిక్, మదన్ 18 సంవత్సరాలుగా గుర్తించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు. గోదావరిలో ఇసుక మెట్టలు వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా లోతైన ప్రాంతంలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు. 4 మృతదేహాలను వెలుగు తీశారు. మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. వివరాలు అయితే సేకరించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతులను బయటికి వెలికి తీశారు. గోదావరి దగ్గర నుండి అయితే 108 ద్వారా మృతదేహాలను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా 4 మృతదేహాలను వెలికి తీశారని, ఇంకొకరు నీటిలోనే ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తం 18 మంది విహార యాత్రగా అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చారని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని అయితే తెలుస్తుంది. రచన. థ్యాంక్ యూ సత్యనారాయణ. నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో 5గురు గల్లంతయ్యారు. అందులో 4 మృతి చెందగా మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సరస్వతి అమ్మవారి దర్శన నిమిత్తం హైదరాబాద్ లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18 మంది భక్తులు వెళ్లారు. ఇక స్నానం కోసం నదిలోకి యువకులు దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీట మునిగారు. ఇక వెంటనే పోలీసులు గజ ఈతగాళ్లతో స్పాట్ కు చేరుకుని గాలింపులు చేపట్టారు. రాకేష్, వినోద్, మదన్, రితిక్ మృతదేహాలు లభ్యం కాగా మరో యువకుడు భరత్ ఆచూకీ లభించలేదు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోపలికి వెళ్ళింది. ఆపరేషన్